చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎండ నుంచి మన మొక్కలను కాపాడుకునేదానికి మల్చింగ్ చేయాలి. ఇవన్నీ చూడండి స్టెమ్స్ పెట్టినవే. ఇప్పుడు నేను వీటికి చుట్టూ గోధుమ గడ్డి బెడ్స్ ఉన్నాయి నా దగ్గర. వాటిని చుట్టూ ఇలా కప్పేస్తున్నాను. ఈ మల్చింగ్ అనేది చాలా రకాల పద్ధతిలో మనము చేయవచ్చండి. ఎలా చేయాలి అనేది నేను లాస్ట్ వీక్ అయితే నా ఛానల్‌లో ఉంది. మల్చింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. తప్పకుండా మల్చింగ్ అనేది మీరు చేసుకుంటే ఈ ఎండ నుంచి మీ మొక్కల్ని కాపాడుకుంటారు. సో, ఆ మల్చింగ్ ఎలా చేయాలి? ఎన్ని పద్ధతుల్లో చేసుకోవచ్చు అన్న వీడియో లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. కాబట్టి అవసరమైన వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు మల్చింగ్ ఏ విధంగా చేయవచ్చు అనేది తెలుస్తుంది. మన టెర్రస్ గార్డెన్‌లోని మొక్కలన్నిటిని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నమే అన్నమాట ఈ మల్చింగ్. మల్చింగ్ అంటే ఏదో కాదండి. మట్టి మిశ్రమంలోని తేమ శాతం తగ్గకుండా కాపాడేదానికి ఈ మల్చింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చూడండి నేను చలికాలంలో పెట్టిన మొక్కలే ఎంత చక్కగా సర్వైవ్ అయిపోయినాయి చూడండి. మొగ్గలు కూడా స్టార్ట్